ఉన్నాడా పోయాడా కోమాలో ఉన్నాడా చేయలేదు కాలేదు అంటున్నారు. ఉన్నాడా మీరు మాట్లాడినారు అంటే వాస్తవంగా ఫస్ట్ డే నాడు అటాక్ అయినప్పుడు ఆయన ఉన్నాడు, టైంలో ఉన్నారు కానీ ఆయన ఇంజూర్ కాలేదు. రెండో రోజు మళ్ళీ బాంబ్ చేశారు, దాంట్లో ఇంజర్డ్ అయ్యారు, బాగా సివియర్ ఇంజూర్ అయ్యారని చెప్పేసి. బట్ ఆయన పేరుతో మనం చూసారు కదండి, ఒక ప్రకటన వచ్చింది. అంటే ఆయన వాయిస్ కాదు, ఒక జస్ట్ ఇరాన్ ఛానల్స్ లో న్యూస్ ప్రెజెంటర్స్ చదివి వినిపించారు దాన్ని. కేవలం మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇరాన్ క్రైసిస్ లో ఇరాన్ కి అమెరికా మీద ఇంత వ్యతిరేకత ఎందుకన్నా, ఒకటి నేను చెప్పాను చూడండి, మొహమ్మద్ మసూద్ అని దింపి, దాని తర్వాత ఈ షా ఆఫ్ ఇరాన్ దింపినప్పుడు అమెరికన్ ఎంబసీలో 144 మందిని అమెరికన్ కన్సులేట్ మెంబర్స్ని వీళ్ళు హాస్టేజెస్గా ఉంచుకున్నారు 441 రోజులు. అది మొదలైంది జిమ్మీ కార్టర్ టైం నుంచి, ఎండ్ అయింది రొనాల్డ్ రీగన్ ఆయన ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకున్నప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజు ఖొమేనీ వీళ్ళందరినీ ఇడిచేశారు హాస్టేజెస్. ఎందుకంటే రొనాల్డ్ రీగన్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు ఇరాన్కి, మీకు ఏం కావాలంటే మేము చేసి ఇచ్చేస్తాం, మీరు యురేనియం ఒక్కటే ప్రాసెస్ చేయకండి, లిమిటెడ్ లెవెల్ దాకా ప్రాసెస్ చేయండి 10% అంతే, దానికన్నా ముందు మీరు వెళ్ళకూడదు. ఇరాన్ ఓకే అని చెప్పారు. మేము దానికి సెంట్రిఫ్యూజెస్ కావాలన్నారు, మీరు తెప్పించుకోండి అన్నారు. వీళ్ళు సెంట్రిఫ్యూజెస్ ఆర్డర్ చేశారు, సెంట్రిఫ్యూజెస్ వస్తున్నప్పుడు పట్టుకున్నారు యూరోప్ నుంచి. సో మీరు ఇచ్చిన మాటకి నిలబడలేదు. ఆ ఒక కోపం ఉంది ఇరాన్కి. సో మన యుద్ధం అని ఇప్పుడు ఒక నారో కాస్టింగ్ లో చూస్తున్నాం. ఈ యుద్ధం బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి. అప్పుడు జార్జ్ బుష్ టైంలో, దాని తర్వాత ఒబామా టైంలో, ఒబామా ఇన్ఫ్యాక్ట్ పర్మిషన్ ఇచ్చారు, మీరు ప్రాసెస్ చేసుకోండి యురేనియం, కానీ లిమిటెడ్ నంబర్, లిమిటెడ్ క్వాంటిటీ, లిమిటెడ్ ప్యూరిటీ, దానికన్నా ముందు మీరు వెళ్ళకూడదు. ఓన్లీ దట్ షుడ్ బి యూస్ఫుల్ ఓన్లీ ఫర్ పవర్ జనరేషన్ అంతే, కానీ జరగలేదు. సో ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మీరు ఇరాన్ వైపు నిలబడి చూస్తే వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. మమ్మల్ని పుష్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. సరే, మా రెజీమ్ కూడా చాలా హారబుల్ ఉండే, అది వీళ్ళు అంగీకరించారు చాలా మంది, వాళ్ళ ముల్లాలతో నడవదు. ఎందుకంటే ఖొమేనీ కరెక్ట్గా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఖొమేనీ చనిపోయిన తర్వాత ఖమ్నేనీని తీసుకొచ్చింది ఇంకొక ఆయన, స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్ ఒక ఆయన ఉన్నారు, పేరు మర్చిపోయినా అండి. హీ వాజ్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ హిమ్. ఆయన ఏమనుకున్నారు, ఇది చాలా లైట్ హెడెడ్, ఈయన ఏం చేయడు ఖమేనీ, నేను చెప్పిన మాట వింటాడు అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఈయన చాలా చాలు మనిషి, ఈయన చాలా కావాలని చెప్పి అక్కడిక్కడ చక్రాలు తిప్పాడు. తర్వాత ఈయన పవర్ఫుల్ అయిపోయాడు. ద ఐడియా వాజ్ దట్ ఈ ముల్లాలు అయ్యతోళ్ళందరూ గవర్నమెంట్ కింద కంట్రోల్ ఉంటారు అనుకున్నారు, గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో దీని తర్వాత ఇప్పుడు మనం చూసాం ఇరాన్ ది వార్ మొదలైంది, ఇప్పుడు బాంబింగ్ నడుస్తుంది. దీంట్లో పెద్ద ఒక రీజన్ ఇప్పుడు కూడా అమెరికా ఏమంటున్నారంటే, అక్కడ ఒక మార్పు రావాలంటే ఇరానియన్ ఆర్మీ చాలా క్రూషియల్. ఎందుకంటే ఇరానియన్ ఆర్మీని ట్రైన్ చేసింది యుఎస్ షా ఆఫ్ ఇరాన్ టైంలో. ఇన్ఫ్యాక్ట్ ఖొమేనీ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ వీళ్ళు ఏం చేసుకున్నారంటే, దాంట్లో చాలా మంది జనరల్స్ని, పైలట్స్ని చంపేశారు. పైలట్స్ని కూడా ఎయిర్ ఫోర్స్ పైలట్స్ వాళ్ళే ట్రైన్ చేశారు. చాలా అల్ట్రా మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటాయి యుఎస్ దగ్గర నుంచి, మిసైల్స్ ఉండే అన్నీ ఉండే వాళ్ళ దగ్గర. వాళ్ళు జనరల్స్ని, పైలట్స్ని, వీళ్ళందరూ సీనియర్ ఆఫీసర్స్ని అందరినీ ఫినిష్ చేసేసారు ఇరానియన్ రెజిమ్, ఖొమేనీ రెజిమ్. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు వాళ్ళ మీద అనుమానం ఉండే, వీళ్ళు ఏదో ఒక రోజు మా మీద తిరుగుబాటుతారని. ఏం చేశారంటే వీళ్ళు ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేశారు, ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్. దాన్ని వీళ్ళ పర్సనల్ ఆర్మీగా మెయింటైన్ చేసుకున్నారు. సో మీరు బిలీవ్ చేయాలి, దీంట్లో ఒక ఐఆర్జీసీ చీఫ్ ఉండే సులేమానీ అని చెప్పి, ఆయన యుఎస్ చంపారు 2020 స్ట్రైక్ లో, ఎయిర్ స్ట్రైక్ లో. ఈ సులేమానీ వాసుదేవన్ గారు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో బాగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ ఓపెన్ చేయాలి, మాకు ఒక రన్వే కావాలంటే ఆ టైంలో ఎవరు అక్కడ వెళ్ళడానికి రెడీగా లేరు ఆఫ్ఘనిస్తాన్కి. యుఎస్ రిక్వెస్ట్ చేశారు, మీరు ఒక పని చేయండి, అక్కడ వెళ్ళి మీకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి రన్వే ఒకసారి ఓపెన్ చెప్పండి, మా ప్లేన్లు ల్యాండ్ అవ్వాలి. ఇదే సులేమానీ చేసి ఇచ్చాడు వాళ్ళకి. తర్వాత ఆయన్ని చంపేస్తారు. సో యుఎస్కి ఏంటంటే, మీరు ఎప్పుడు దాకా మాకు పనికి వస్తారో అప్పటి వరకే వాడుకుంటాం, దాని తర్వాత మిమ్మల్ని తీసి పక్కన ఎలిమినేట్ చేయడం. ఇది ఇరాన్ ఒకటే కాదు, మీరు ప్రతి చోట చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ఆర్మీని మెయింటైన్ చేసుకున్నారో. ఒసామా బిన్ లాడెన్ తీసుకొచ్చిన మనుషులు వీళ్ళే, తర్వాత చంపిన మనుషులు కూడా వీళ్ళే. మన దగ్గర ఇందిరాగాంధీ బింద్రన్ వాళ్ళని తీసుకొచ్చిన అదే కేసు అనమాట.
భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాం మనం. ఈ పరిస్థితుల్లోనే మనం ఇప్పుడున్న యుద్ధం చూస్తే ఒకవైపు ఇరాన్ చెప్తుంది జస్టిఫైడ్ అనిపిస్తుంది మనకి, ఇంకో వైపు ఎస్ అక్కడ రెజీమ్ మార్పు రావాలి. ఎందుకంటే షా ఆఫ్ ఇరాన్ టైంలో ఉన్నప్పుడు మెచ్చుకోవాలి, కరెక్ట్, ఇరాన్ వాజ్ ఎ వెరీ అడ్వాన్స్డ్ నేషన్. వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఆయుధాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్ని మోడర్న్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అదేం లేదు, వాళ్ళ దగ్గర ఆర్మ్స్ లేదు, అమ్యునిషన్ లేదు, ఏం లేదు. కానీ డ్రోన్లు తయారు చేసుకుంటున్నారు వాళ్ళు, మిసైల్ వాళ్ళు డ్రోన్స్ మిసైల్స్ లో ఎక్స్పర్టైజ్ ఉంది. సో మీరు అడిగే ప్రశ్నకి ఇప్పుడు యుద్ధం ఆగుతుందా అంటే, యుద్ధం ఆగాలంటే ఎవరో ఒకరు మేము గెలిచేసామని చెప్పి పక్కన ఆల్మోస్ట్ ఆగిపోయినట్టు అనుకోవచ్చు సార్, ఎందుకంటే నెతన్యాహు చనిపోయాడని చెప్పేసి వస్తుంది. అంత బ్లండర్. ఆయన అంత్యక్రియలు కూడా జరిగినాయి. మళ్ళీ ఇవాళ పొద్దున ఇరాన్ కొత్త పిలిపించారు, నిన్నైతే జరిగినాయి. నెతన్యాహుని చంపుతాం మేము అని చెప్పి ఇవాళ పొద్దున ఇరాన్ పిలిపించారు. అంటే ఆయన చనిపోతే మళ్ళీ ఎందుకు చెప్తారు? సో దట్ ఈస్ ఒక వార్లో విన్స్టన్ చర్చిల్, సెకండ్ వరల్డ్ వార్లో విన్స్టన్ చర్చిల్ #1 టార్గెట్గా పెట్టుకున్నారు జర్మన్స్. ఆయన ఎక్కడ దొరికితే ఆయన ఫినిష్ చేసేసాడు అని చెప్పి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో వార్లో. సో ఏం చేశారంటే వీళ్ళు డ్యూపులు తయారు చేస్తారు, విన్స్టన్ చర్చిల్ లాగా 4 తయారు చేశారు. ఆయన ఇక్కడ కనిపిస్తాడు, ఫ్రాన్స్లో కనిపిస్తాడు, నెక్స్ట్ చూస్తే ఆయన ఇటలీలో కనిపిస్తాడు, 3వ రోజేమో ఇక్కడ సీలో కనిపిస్తాడు, ఎక్కడో సబ్మెరీన్లో తిరుగుతున్నాడు. సో వీళ్ళే పరిషన్ జర్మన్స్, వీళ్ళు ఎక్కడున్నాడు నిజమైన చర్చిలు ఎవరు దీంట్లో? అదే స్ట్రాటజీ ఇజ్రాయెల్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఆయన అంత్యక్రియలు జరిగిన బాడీ కనిపించాడు, అందుకని ఆయన అక్కడ ఉన్నాడు. వాళ్ళ కంట్రీ అంత ఈజీ కాదు, ఇజ్రాయెల్ ని కొట్టడం అంత ఈజీ కాదు, నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్. బట్ ద సేమ్ టైం ఇరాన్ ని ఇజ్రాయెల్ ఇప్పుడు ముట్టుకోవట్లేదు. మీరు చూడండి, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఒక బాంబు సాల్వ్ అయిపోయింది సార్. ఖమేనీని చంపడం అనేది వాళ్ళ ఫోకస్ ఇప్పుడు, వాళ్ళ మెయిన్ ఫోకస్ హెజ్బుల్లా వైపు, లెబనాన్ మీద ఉంది. లెబనాన్ మీద కొడుతున్నారు. లెబనీస్ గవర్నమెంట్ కూడా చెప్పారు, ఒక పని చేద్దాం, మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని వాడిని తీసి బయటపడేద్దాం అని. కానీ అక్కడి నుంచి హెజ్బుల్లా వెళ్ళారు, యాజ్ మచ్ యాజ్ హమాస్ కూర్చున్నారు గాజాలో. బట్ ఇలా ఫండింగ్ ఇప్పుడు కష్టం కదా సార్, ఇవి ఇరాన్ ఫండింగ్ కష్టం. కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా 30 నుంచి 40 వేల మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇది బాలిస్టిక్ మిసైల్స్. లెబనాన్ లో హెజ్బుల్లా దగ్గర. దానికోసం ఇజ్రాయెల్ గ్రౌండ్ ఇన్వేషన్ చేశారు, మన నీళ్ళ సొరంగాలన్నీ వాళ్ళే ఫిజికల్ వెళ్ళి కొట్టాలి. ఇది యుఎస్ ఇరాన్ లో చేయాలండే, కానీ యుఎస్ కి భయం చేయడం. వాళ్ళు ఫోర్స్ ఆన్ గ్రౌండ్, వాళ్ళు ఎప్పుడు బెటర్ వాళ్ళు అంతే, ఎందుకంటే చనిపోతారు వాళ్ళు. యుఎస్ కి ఇంత గట్స్ లేదు, ఎయిర్ నుంచి కొడతారు వాళ్ళు. వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ కూడా వెరీ డెలికేట్. నేవీ నుంచి నేవల్ షిప్స్ నుంచి కొడతారు, కానీ వాళ్ళు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టరు. ఎందుకంటే 10 మంది చనిపోయారు అనుకోండి, పెద్ద ఇష్యూ అయిపోతుంది యుఎస్ లో. అదనమాట సార్. కమింగ్ టు ద నెక్స్ట్